అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ, మరి పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, జిల్లా అధ్యక్షులు మనక రామస్వామి గారు, ప్రధాన కార్యదర్శి తొమ్మిది మన శ్రీనివాసన్న గారు, మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంట రాజేష్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు, మన జిల్లా కమిటీ సభ్యులు, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది మేము ఈరోజు ఉన్నాము. మరి దానిలో మన కుల గణనలో మాకు 13 లక్షల మంది, 3.5%, మరి 5వ స్థానంలో వెనుకబడిపోయినామనేది మాకు సర్వేలో మాకు వచ్చింది. కాబట్టి ఈరోజు 33 జిల్లాలలో కూడా మొత్తము అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులందరినీ కూడా ఒక చైతన్యవంతం చేసి రేపు రాబోయే ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి ఈ జనగణనలో కులగణన కూడా వారు పెట్టిన సందర్భంగా దానిలో పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపుల బాంధవులందరూ పేరు పక్కన రెడ్డి ఉన్నా రావున్నా మున్నూరు కాపు పటేల్ అని రాయించుకొని మన సంఖ్యను కూడా ఎంత ఉందనేది కూడా సర్వేలో నమోదు చేసుకోవాలని నేను కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఈ 12 సంవత్సరాల బడ్జెట్, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, ఈ 12 సంవత్సరాల బడ్జెట్ సుమారు 25 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా గౌరవ బీసీ కులస్తులందరికీ కొంత పథకాల రూపంలో న్యాయం జరిగింది. కానీ మున్నూరు కాపులు మాత్రం ₹1 కూడా మేము తీసుకోలేకపోయినాము. మా పెద్దలు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్లో అయినా, ఈరోజు కాంగ్రెస్లో అయినా కూడా మా కోసము కృషి చేస్తలేరు అనేది కూడా మాకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈరోజు మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు ఒక మున్నూరు కాపు కార్పొరేషన్ మాకు ప్రకటించినారు. మీరు మేనిఫెస్టోలు పెట్టినారు, మీరు వచ్చినాక ప్రకటించినారు. దానికి నిధులు ఇవ్వాలని, మాకు ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి ఫండ్స్ బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడానికి ఇవ్వాలనేది మేము కోరుచున్నాము. మాకు కోకపేట కూడా గౌరవ భవనము, మేము అన్ని కులాలు భవనాలు కట్టుకున్నారు. మాకు లోయ చుట్ల మేము కట్టుకోలేకపోయినాము. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 కోట్ల రూపాయలు ఇచ్చిన కూడా తీసుకోలేకపోయినాము. ఫండ్స్ కూడా మాది ఎక్కడనే ఆగిపోయింది. కాబట్టి మా కులము అభివృద్ధి కుంటుపడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వము ఏది కూడా పథకాల్లో ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ఎంత వెనుకబడిపోయినామనేది కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఒకే కులం ఒకే సంఘం, ఈరోజు రాష్ట్ర ఎన్నికలు 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తయిపోయింది. మే 5 తారీఖు మళ్ళీ ఎలక్షన్ చేయాలి అనేది దాని మీద ఒక తీర్మానం అనేది జరిగింది. మళ్ళీ కూడా యునానిమస్గానే ఎన్నికలు చేద్దామని మన వాళ్ళు అన్నా కూడా నేను దానికి ఒప్పుకోలేదు. మరి దానిలో ఈరోజు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల అభివృద్ధి మరి సాధించాలి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మా పిల్లలకు ఉద్యోగాలు కానీ, ఆర్థికంగా చదువుకోవడం కానీ అన్నింటిలో ముందుకు వెళ్ళాలంటే మా కుల బలం అనేది తప్పకుండా తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో సంఘం అధ్యక్షుడికి, ప్రధాన కార్యదర్శికి, మండల అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులకు ఓటు హక్కు ద్వారానే ఒక రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్టయితే రేపొద్దున రాజకీయ పార్టీలైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా అందరూ కూడా గుర్తించే విధంగా రేపొద్దున స్థానిక ఎన్నికల్లో మన బలం అనేది మనకు చేకూరే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు పెద్దపల్లి జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు మనకి రామస్వామి గారు, ఎల్ రాజన్న గారు, గౌరవ అధ్యక్షులు రాజమల్లి గారు, శ్రీనన్న గారు, వెంట రాజేష్ గారు, ఇంకా కమిటీ సభ్యులందరూ, మండల అధ్యక్షులందరూ ప్రతి నియోజకవర్గంలో పడవ కమిటీ ఏర్పాటు చేసుకొని మీరు ఎలక్షన్ను సజావుగా నిర్వహించేందుకు కృషి చేయాలి. ఎవరు కూడా ఎక్కడ వచ్చి ఓటేసేది ఏం లేదు. మీ నియోజకవర్గంలోనే మీకు అవన్నీ ఓటింగ్ చేయడానికి సౌకర్యాలు కల్పిస్తారు. అడే కమిటీ, మండల అధ్యక్షులు, జిల్లా కమిటీ కలిపి. కాబట్టి మీరందరూ ఎలక్షన్ను మనకు బలంగా ఓటింగ్ ద్వారా రాష్ట్ర కమిటీని ఎన్నుకునేందుకు మీరు చేయాలని ఈరోజు ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై పటేల్, జై పటేల్. పత్రికా మిత్రులకు అందరికీ కూడా మున్నూరు కాపు సంఘం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.
ఈ మధ్యలోనే మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన రాష్ట్ర నాయకత్వానికి సంబంధించిన పదవీ కాలం పూర్తయినందున తిరిగి ఎన్నికలు నిర్వహించే ఆలోచనతోటి ఈ యొక్క ఎన్నికలను పకడ్బందీగా ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలను కులంలోని అన్ని సంఘాలను కలుపుకొని ఒకే సంఘం ఒకే నాయకత్వంగా మరి ముందుకు పోవడానికి కొండదేవన్న అనేక కృషి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు పెద్దపల్లి జిల్లాకు తను రావడం జరిగింది. ఈ పత్రిక ప్రెస్ మీట్ సందర్భంగా తన యొక్క ఈ ఎన్నికల జరిపే విధానం ఎలా ఉంటుంది, అదేవిధంగా భవిష్యత్తులో ఎన్నికలు ఏ రకంగా ఉండబోతున్నాయి, దాంట్లో పెద్దపల్లి జిల్లాలో ఎవరెవరు బాధ్యతగా వహించాలి అనే దాని మీద తను సంపూర్ణమైన ఒక ఆలోచనతోటి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా తాజా మాజీ అధ్యక్షుడు అన్న కొండ దేవన్నను ప్రెస్ మిత్రులకు తన ఈ ఎన్నికల విషయంలో ఆలోచన విధానాన్ని తెలియాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.